తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి మహాజ్ఞాని ఎన్టీఆర్ అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కొనియాడారు. ఈ సందర్భంగా 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలలో రాజకీయ చైతన్యం తెచ్చిన వ్యక్తి అని, దానితో ప్రతి ఒక్కరికి రాజకీయ గురువు అయ్యారన్నారు. రాష్ట్రంలోన మౌలిక సదుపాయాలు కల్పించిన మహానీయుడని కొనియాడారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ధర్మారం బి గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి ఆవిష్కరించుకోవడం సంతోషదాయకమన్నారు. విగ్రహ ప్రతిష్టకు సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సతీమణి నళిని, రాష్ట్ర కమ్మ సంఘం ఉపాధ్యక్షుడు కలగర శ్రీనివాసరావు, నిమ్మగడ్డ రాజా, కలగర నానేష్, కమ్మ సంఘం కార్యవర్గ సభ్యులు గండు రాము, గండు హరి, పత్తి ఆనంద్, గోరెంట్ల రాజేష్, కర్లపూడి సంజీవ్, సద కలగాల గున్ని, కమ్మ సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు. एनटीआर जोहार 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 सर धन्यवाद जोहार जोहार राइट एनटीआर हमारा जोहार 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 जोहार
अमर है, एनटीआर अमर है, जोहार जोहार एनटीआर जोहार। చాలా పెట్టాడు చాలా రోజులు పెట్టి ఇళ్ళమ్మడి తిరిగి భోజనాలు పెట్టేవాళ్ళు. బాలెట్ అయిపోయిందా? కొద్ది కింద పెట్టుకుంటే మీకు మంచి కూడా మహామనిషి, రాజకీయ దురంధరుడు, అలాగే నటరత్న విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు. ఆ మహానుభావుడిని తలుసుకోకుండా ఉండలేం. అలాగే తెలుగు జాతి చరిత్రలో, అలాగే తెలుగు ప్రజల జీవన విధానంలో మమేకమైపోయినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన నటించిన చిత్రాల్లోనే కాదు, ప్రతి దాంట్లోనూ కూడా విలక్షణంగా అటు రాముడు భీముడుగా, అలాగే రాముడు రావణాసుడిలాగా, అలాగే అన్ని పాత్రలు రాజు వీరలాగా సమాజంలో ఉన్నటువంటి అన్ని పాత్రల్ని పోషించి దానిలో వచ్చినటువంటి సారాంశాన్ని గ్రహించినటువంటి వ్యక్తిగా 60 సంవత్సరాల్లో తన పరిపూర్ణ జీవితానికి ప్రజాసేవే ముఖ్యమనే ఉద్దేశంతో దేశ స్థాయిలోనూ, ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలోనే 9 నెలల్లోనే ఒక పార్టీని స్థాపించి రాజకీయ పెను తుఫానుని సృష్టించి ఆ రోజునున్నటువంటి రాజకీయ వ్యవస్థని పాక్షాళన చేసి యువతరానికి ఒక రాజకీయమైనటువంటి నేర్పుని కలిగించినటువంటి మహా వ్యక్తిగా ఈరోజు కూడా రాష్ట్రంలోనూ దేశంలోనూ తెలుగువారే కాకుండా కేంద్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేసి ఎన్నో రాజకీయమైనటువంటి విలక్షణమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అటు బీసీలని రిజర్వేషన్తో సహా అట్టడుగు వర్గాలను బీసీలతో పాటు మహిళలకి, మిగతా వర్గాలకి ఆ రోజున్నటువంటి ఈ రోజున ఎంతో చర్చనీయాంశంగా జరుగుతున్నటువంటి ఏబీసీలు వర్గీకరణ లాంటి ఎన్నో మహా కార్యక్రమాలని, పటేల్ పట్వారీ వ్యవస్థ లాంటి వ్యవస్థల్ని మార్పు చేసి గ్రామీణ ప్రాంతాల్లో
మారుమూల ప్రాంతాల్లో కూడా రాజకీయ చైతన్యం చేయడానికి మండల వ్యవస్థను తీసుకొచ్చి ఒక పటేల్ పట్వారీ వ్యవస్థనే కాదు ఎన్నో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ విలేజెస్ మన మండలాల్లో ఉండేటువంటి పిఎస్సీలు కానీ మహిళా యూనివర్సిటీలు కానీ యూనివర్సిటీల్లో ఎన్నో కొత్త కొత్త విభాగాల్ని సృష్టించినటువంటి ఒక తత్వవేత్తగా రాజకీయ పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తిగా చిరకాలం ఈ వ్యవస్థలోనూ తెలుగు జాతిలోనూ జాతీయ రాజకీయాల్లోనూ చిరస్థాయిగా ఉండే మహానాయుడి యొక్క వర్ధంతిని జరుపుకోవడానికి అలాగే దాంట్లో మేమందరం భాగస్వామి అవడానికి గ్రామ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి గతంలోనూ విగ్రహాన్ని ఈ రోజున ఇంత శోభామానంగా ఇంత చక్కటి వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరి మరొకసారి నా హృదయపూర్వమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ సెలవు. ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా ధర్మారం గ్రామంలో ఇదివరకు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రీలొకేషన్ చేస్తూ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తూ ఈరోజు చేపట్టిన కార్యక్రమం ధర్మారం గ్రామస్తులందరి సహకారంతో చాలా గొప్పగా జరిగింది. నిర్వాహకుల సామర్థ్యంతో కానీ ముఖ్యంగా గమనించేది దాతలందరూ ముందుకొచ్చి ఈ రీలొకేషన్ పునఃప్రతిష్ఠకి మళ్ళీ ప్రాణం పోసినందుకు దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు మహనీయుడు, ప్రపంచంలో ప్రసిద్ధిగాంచే నాయకుడు, మరణం లేని మహారాజాని ప్రతి ఒక్కరికి తెలుసు. 29 సంవత్సరాల నుంచి కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఆయన సినీ జీవితం నుంచి కానీ ఆయన రాజకీయ జీవితం ప్రారంభించిన ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉంటాం ఎన్టీ రామారావు గారి గురించి. అటువంటి ఎన్టీఆర్ గారిని మర్చిపోలేని రోజు కాబట్టి మరొకసారి ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎన్టీ రామారావు గారి ప్రత్యేకతలు, ఎన్టీ రామారావు గారు రాకముందు రాజకీయాలు ఒక రకంగా, ఎన్టీఆర్ రాజకీయాలు వచ్చినాక రాజకీయాలు ఒక రకంగా మారిపోయినాయి. ఎన్టీ రామారావు రాకముందు నాయకులు కొందరు, ప్రతి రాష్ట్రంలో కొందరు నాయకులు ఒక వర్గానికి పరిమితమైన నాయకులే ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ వచ్చినాక దాన్ని పటాపంచాలు చేస్తూ కొన్ని లక్షల మంది నాయకులు తయారు చేసిపోయాడు. ఆ లక్షల మంది నాయకులు వాళ్ళు అన్ని పార్టీలో ఉండి రాజకీయం నడుపుతున్నారు. అటువంటి చరిత్ర సృష్టించిన ఎన్టీ రామారావు అక్కడెక్కడికో దాకా కూడా అవసరం లేదు, ఇక్కడ ఈ గ్రామంలో పుట్టిన మండ వెంకటేశ్వరరావు గారు కూడా ఎన్టీ రామారావు గారి చరిష్మాతో బయటకు వచ్చి రాజకీయ ఉద్దండుడుగా మారిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అటువంటి ఎంతో మంది నాయకుల్ని పుట్టించిన చరిత్ర ఎన్టీ రామారావుది. అటువంటి మహానాయకుడిని ఒక వర్గానికి లేకపోతే ఒక కులానికి ప్రాతినిధ్యం కాకుండా అందరూ, ప్రతి పేదవాడికి, ప్రతి తెలుగువాడు గర్వపడేటట్టు ఈ రాష్ట్రానికి చిరకాల ప్రతిష్ట నిలిపించేటట్టు ఇంకా 1000 సంవత్సరాలైనా కూడా ఆయన పేరు చెరిగిపోకుండా ఆయన చేసిన పనులు గుర్తుంచుకుంటారు ప్రజలు. అటువంటి మహానాయకుడిని మరొకసారి స్మరించుకుంటూ ఈ ఏర్పాటు చేసిన ఈ మొత్తం కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ హై.